ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామస్వామి కొలువైన కమనీయ క్షేత్రం. తెలుగునాట శ్రీరామ నవమి అంటే భద్రాచలమే గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం దేశమంతటికి కన్నుల పండుగే. రాముల వారు నడయాడిన రమణీయ క్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామస్వామి వారి వార్షిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. అభిజిత్ లగ్నంలో జరిగే సీతారాముల వారి కళ్యాణ వేడుక కోసం మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక సీతారాముల కళ్యాణానికి సంబంధించి మరింత సమాచారం. గోత్రోద్భవం, ఆవిడ సౌభాగ్య గోత్రం అంటే ఆవిడికే సౌభాగ్యం అని పేరు. అమ్మవారిని మించిన సౌభాగ్యం ఎవరండి? కనుక ఆవిడే సౌభాగ్యం. కనుక సీతామహాలక్ష్మిది సౌభాగ్య గోత్రం, రామచంద్రమూర్తిది అచ్యుత గోత్రం. అందుకనే ఇక్కడ ఈ విధమైనటువంటి గోత్ర ప్రవరలనే చెప్తారు. ఇది సంప్రదాయం, ఇది ఆగమ సంప్రదాయం. కనుక భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి సీతమ్మ వారికి, భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి, వీరిద్దరికీ చెప్పేటువంటి గోత్రములు అచ్యుత గోత్రము, సౌభాగ్య గోత్రము. దాన్ని ఇప్పుడు మనకి అర్చక స్వాములు బ్రహ్మణే ఆదినారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మధర్మణో నప్త్రే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరబ్జూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణ పౌత్రాయ ఆనందవేదాధ్యాజినే బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాజ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శర్మణ పౌత్రే చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శర్మణ పుత్రే చతుర్వేదాధ్యాజిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశీషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం ద్వాదశదుర్భైః చతుంశత్యంగుళాయామం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య హరిజమనం సోమకం రాజానమిద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్ర్య హరిజమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారంత వాజినం సోమకుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం హ్రీం శ్రీం శ్రీజై నమః. ద్రవ్యాన్ని సమర్పయామి. గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య గంధద్వారాంగురాధర్షాన్ నిత్యపుష్పాంగరీషిణీ
ఈశ్వరీం సర్వభూతానాం స్వామ్యహోపహ్వయేశ్వరీయం యజ్ఞోపవీతాధిష్టాన దేవతాజాః శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి ఓం నమో భగవతే వాసుదేవాయ ఆవాహితః శ్రీమన్నారాయణాయ నమః శ్రీ మహాలక్ష్మ్యై నమః అర్ఘ్యం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాగ్రహాపయామి దీపం చ సందర్శయామి ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమసుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహ ఓం రం జగజ్యోతిరూపాయ నమః ఆంజనేయ వరద గోవింద గోవింద. కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి సమర్పించేటువంటి ఆయా వస్తువులను అభిమంత్రణం చేస్తూ ఉన్నారు. అమ్మవారికి యోక్త్రం అనేటువంటి దాన్ని ధరింపజేస్తారు. ఆ యోక్త్రాన్ని దర్భలతో తయారు చేస్తారు. దాన్ని అమ్మవారి నడుముకి చుడతారు. అలాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఈ కళ్యాణ సందర్భంగా ఆ యజ్ఞోపవీత పూజ జరుగుతూ ఉన్నది. యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, వాటితో పాటు రక్షాబంధన పూజ, స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా కట్టేటువంటి కంకణాలకు సంబంధించినటువంటి పూజ, ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమం కాగానే వరుసగా వాటిని స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు. ఈ సంవత్సరం గొప్ప విశేషం అలంకారంలోనే కనిపిస్తున్నది. సీతమ్మ వారికి ఒక రామచిలుక, అటు రామచంద్రమూర్తికి ఒక రామచిలుక. ఆ రామచిలుక ఎందుకు పెట్టారండి అని నిన్న ఒక భక్తులు అడిగారు. సీతమ్మ వారికి అలంకారంగా పెట్టారు కదా, ఎందుకు రామచిలుక పెట్టారు? రామచిలుక సహజంగా మీనాక్షి అమ్మవారికి ఉంటుంది, లేకపోతే గోదాదేవికి ఉంటుంది కదా, సీతాదేవికి ఎందుకు పెట్టారు అని. ఎవరికైనా ఉండొచ్చండి, వాళ్ళకి మాత్రమే ఉండాలని పేటెంట్ హక్కులేం లేవు. రామచిలుక అనేటువంటిది జీవాత్మకు ప్రతీక. జీవాత్మలంటే మనమంతా కూడా, మనల్ని భగవంతుడికి చూపిస్తుంది అమ్మవారు, వీళ్ళని రక్షించండి అని. ఆ చిలుక దానికి గుర్తు కనుక అమ్మవారు ఆ చిలకను పట్టుకుని ఉన్నారు. మరి రాముడు ఎందుకు పట్టుకున్నాడండి అనంటే ఆయన చెప్తాడు, నీకంటే ముందు నేను వీళ్ళని రక్షిస్తున్నానని. అంటే మనల్ని రక్షించడంలో సీతమ్మ వారు రామచంద్రమూర్తి ఇద్దరు పోటీ పడి ఉంటారట. ఆ పోటీలో నీకంటే ముందు నేను రక్షిస్తానంటే నీకంటే ముందు నేను రక్షిస్తాను అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారట. అలా రక్షించడంలో వాళ్ళిద్దరూ పోటీ పడి రక్షకులుగా ఉన్నారు కనుకనే మనమంతా కూడా రక్షింపబడుతూ ఉన్నాం. సీతారాములు మనల్ని రక్షించకపోతే మనమంతా ఇలా ఉండలేం కదా. మనం ఈ క్షణంలో గాలి పీలుస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహమే. మనం ఈ సందర్భంలో మనం వాళ్ళని చూడగలుగుతున్నామంటే వాళ్ళ అనుగ్రహమే. కనుక మనల్ని రక్షించడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. కనుక మనందరికీ గుర్తులుగా ఒక రామచిలుక అక్కడ ఉన్నది సీతమ్మ వారి చేతిలో. మనందరికీ గుర్తుగా ఒక రామచిలుక రాముల వారికి అలంకరింపబడి ఉన్నది. వాళ్ళిద్దరూ మనం రక్షిస్తున్నారంటానికి ఒక గుర్తుగా అలంకారాన్ని చేశారు. ఇప్పుడు మనకు అర్చక స్వాములు యోక్త్ర బంధనాన్ని అమ్మవారికి చేస్తూ ఉన్నారు. మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సీతమ్మ వారికి యోక్త్ర బంధనం చేశారు. ఆ యోక్త్ర బంధనం ఎందుకు చేయాలి అనంటే పెళ్లిళ్లలో ఆడవాళ్ళందరికీ అది కడతారు. ఏ అమ్మాయికైనా వధువుకి ఆ దర్భలతో చుట్టినటువంటి యోక్త్రధారణ చేయాలి అని అంటే దానికి ధారణం కరిష్యే ఆడవాళ్ళార్థం శుద్ధ గర్భంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగడానికి అమ్మవారికి ఎందుకండి ఆ యోక్త్రధారణ? అమ్మవారికి ఆ యోక్త్రధారణ చేస్తే ఆమెకి ఏ గర్భదోషం ఉన్నది అని అంటే మనలో ఉండేటువంటి పాపాలన్నీ ఆమె గర్భదోషాలే కదా. ఆవిడ మనందరికీ తల్లి కనుక మన పాపాలన్నీ తొలగడం కోసమని ఆమెకు యోక్త్రబంధనం చేస్తారు. అలాంటి యోక్త్రబంధనం నిర్వహించారు. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణం రామచంద్రమూర్తికి జరిపిస్తారు. అంతా కూడా యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు,
చూసి సేవించండి. విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సత్సంధతే విష్ణోర్యత్పరమం పదం. రామచంద్రమూర్తికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవీతానికి ద్వితీయ యజ్ఞోపవీతం అని పేరు. ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి స్వామి ఇక నుంచి గృహస్థుడవుతాడు. ఆయనకి గార్హస్థ్యానికి గుర్తుగా ధరింపజేసేటువంటి యజ్ఞోపవీతం అంతా కూడా సేవించండి. యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగృవాం సత్సంధతే విష్ణోర్యత్పరమం పదం. తదః అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతధారణం కుర్యాత్. మామూలు యజ్ఞోపవీతం తర్వాత సువర్ణ యజ్ఞోపవీతం బంగారు యజ్ఞోపవీతాన్ని అలంకారార్థంగా ధరింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. అది సువర్ణ యజ్ఞోపవీతం. రామచంద్రమూర్తికి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ సందర్భంగా ధరింపజేసేటువంటి సువర్ణ యజ్ఞోపవీతం, దానంతా కూడా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రయం ప్రజముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహంతు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. जय बोलो रामचंद्र भगवान की जय. ततः वरपूजां कुर्यात्. उत्तराग्रं कूर्चन्नारायणस्य आसनं दत्त्वा प्रतद्विष्णुस्तवते च परो मात्र चेतुर्वाभ्यां पादप्रक्षालनं कृत्वा ओम प्रतद्विष्णुस्तवते वीर्याय गुरुवोन भीमः कुजरोगनिष्ठा వరపూజ ఎందుకు చేయాలి? ఈ వరపూజ అంటే లౌకికంగా మన ఇళ్లలో కూడా మామగారు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు. అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే అల్లుడికి ఆయుక్షీణం కాదండి. చిన్నవాడికి పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదు కదా. తండ్రి వయస్సున్నటువంటి మామగారు కొడుకు వయస్సున్నటువంటి అల్లుడికి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ అల్లుడికి ఆయుక్షీణం కాదా అనంటే అసలు ఆ భావనతో చూడొద్దు అని ధర్మశాస్త్రం చెప్తోంది. మనం కన్యాదానం చేసేటువంటి అమ్మాయి ఎవరండి అంటే ఆ అమ్మాయి పేరు ఏదైనా ఆవిడ లక్ష్మీ స్వరూపం. మన దగ్గర ఉండేటువంటి కన్య లక్ష్మీ స్వరూపురాలు, ఇంకే పేరు పెట్టలేదండి. కళ్యాణం అంటే లౌకిక కళ్యాణమైనా దేవుడి కళ్యాణమైనా ఏ కళ్యాణంలోనైనా ఆ కళ్యాణం జరిగేటువంటి కన్య లక్ష్మీ స్వరూప. కళ్యాణం జరిగేటువంటి వరుడు కన్యాదానం పుచ్చుకునేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడే. ఆయన పేరు పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, శివుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు. దేవుళ్ళైనా మనుష్యులైనా వాళ్ళు విష్ణు స్వరూపులే. ఇక్కడ కూతురు ఎవరైనా లక్ష్మీ స్వరూపమే. కళ్యాణాలు ఎక్కడ జరిగినా మీరు కావాలంటే మామూలు పెళ్లిళ్ళు కూడా చూసుకోండి. మామూలుగా లోక వివాహం ప్రకారమే దేవుడికి కూడా కళ్యాణం జరుగుతుంది. లోకాచార క్రమం ప్రకారమే దైవ కళ్యాణాలైనా జరిగేవి. ఎందుకంటే ఇక్కడ చూడండి, భద్రాచలంలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది, తిరుమలలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. భద్రాచలంలో సుముహూర్తానికి సరిగ్గా జీలకర్ర బెల్లం పెడతారు, తిరుపతిలో పెట్టరు. అలా పెట్టరేంటండి? తిరుపతిలో మా భద్రాచలంలో జీలకర్ర బెల్లం పెడతారు, మీరు ఎందుకు పెట్టరండి అని తిరుపతి వాళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడినవారు మనల్ని. ఎందుకు మాట్లాడినవారంటే మా సంప్రదాయం ఇదంటారు. ఇంకా దోపలికి వెళితే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. ఇంకా అటు ఉత్తర దేశానికి వెళితే వాళ్ళు అసలు చేతులు పట్టుకుంటే చాలండి పెళ్ళి అయిపోయిందంటారు.
అంటే ఒక్కొక్క చోట అది లోకాచార క్రమం అంటారు. లోకాచారం అని అంటే అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని అనుసరించి జరుగుతుంది. భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉంది కనుక తెలుగు ఆచారం ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకని ఇక్కడ చేసేటువంటి ఈ కళ్యాణంలో వరపూజ అని జరిగినప్పుడు ఆ వరపూజలో స్వామిని విష్ణు స్వరూపంగాను అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగాను భావించి కళ్యాణం చేస్తున్నారు. అలా వరపూజ అయిన తర్వాత ఆ సందర్భంగానే మన భద్రాచలంలో ఉండేటువంటి విశేషం ఒకటి, సీతమ్మ వారికి చేయించేటువంటి చింతాకు పథకం, రాముల వారికి చేసినటువంటి పచ్చల పథకం. ఇప్పుడు పచ్చల పథకాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు తయారు చేశారు. ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారట. మనకు ఆయన కీర్తనలో చెప్తారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పథకం చేయించన్నారు. మరి భరతుడు లేడు కదండి, పచ్చల పథకం ఎక్కడికి వచ్చి ఎవరికి వేస్తారు అని అంటే, భరతుడి స్థానంలో రామచంద్రమూర్తి ఉన్నాడండి. ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయి కదా, ఆ చతుర్భుజాల్లో శంఖచక్రాలు కలిపి భరత శత్రుఘ్నులు కనుక భరతుడు అంటే రామచంద్రమూర్తి అనే అభిప్రాయం. అందుకని ఆయనకే ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తారు. కళ్యాణ సమయంలో పచ్చల పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తున్నారు. అందరూ సేవించండి. అది రామచంద్రమూర్తికి ఈ సందర్భంలో ధరింపజేస్తారు. వరపూజలో భాగంగా ఈ ఆభరణాలని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాగో అర్చదాపుత్రగా ఉదపురన్న దృష్వర్చదార్చద ప్రార్చద. ఓం హిరణ్యరూపస్య హిరణ్యగవాన్న బాచ్చేదు హిరణ్యవర్ణః హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీరామచంద్రస్వామిని సమర్పయామి. స్వామివారికి పచ్చల పథకం ధరింపజేసిన తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకం, ఈ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి చేయించారట. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. 10,000 వరహాలు పట్టింది దానికి. చింతాకు పథకానికి 10,000. అందుకని అన్నిటికీ 10,000. అంత మొత్తం గుత్తాగా